హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ డివైస్కి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. గైస్, విద్యాశాఖ నుంచి చాలా మంచి జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇవి అన్ని నాన్ టీచింగ్ పోస్టులు అండి. క్లర్క్, అసిస్టెంట్ మరియు లైబ్రరియన్ వంటి పోస్టులకు విద్యాశాఖ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. జాబ్ నోటిఫికేషన్ గురించి మీకు ప్రతి డీటెయిల్ మీకు తెలియజేస్తాను. జాబ్కి ఎవరెవరు అప్లై చేయవచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లికేషన్ ప్రొసీజర్ కూడా చెప్తాను, బేసిక్ ప్రాసెస్ అనేది. అలానే జాబ్కి అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉంది, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, ఈ విధంగా జాబ్కి సంబంధించి ప్రతి డీటెయిల్ అనేది మీకు తెలియజేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. జాబ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకునే ముందు గైస్, నిన్ననే మన ఛానల్లో కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు గాను వీడియో అనేది చేయడం జరిగింది. తప్పకుండా ఈ జాబ్ వీడియోని ఇంకా ఎవరైతే చెక్ చేయనట్లయితే తప్పకుండా ఈ వీడియోని కూడా చెక్ చేయండి, మన ఛానల్లో ఉంటుంది. అలానే లింక్ని నేను పైన ఐకార్డ్స్లో కూడా ఇస్తాను, మీరు చెక్ చేయవచ్చు. వీడియో ఫస్ట్ మీరు ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి విద్యాశాఖ వీడియో అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఈ CSL-ET అంటే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల వీడియోని కూడా చెక్ చేయండి. వీటికి కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇది కూడా చాలా మంచి నోటిఫికేషన్ అండి. మనకి కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి వస్తున్న ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు సంబంధించినటువంటిది. తప్పకుండా వీటికి కూడా అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. విద్యాశాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే మనకి సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ ఢిల్లీ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. ఈ సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేయడం జరుగుతుంది. ఇవి అంతా కూడా గవర్నమెంట్ యూనివర్సిటీ అండి. మనం దీంట్లో కనుక జాబ్కి సెలెక్ట్ అయినట్లయితే ప్రతిదీ కూడా గవర్నమెంట్ జాబ్ అనే చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్లో మనకి ఏ విధమైన జాబ్ అలవెన్స్, జాబ్ సెక్యూరిటీ లభిస్తుందో ఆ విధంగానే యాజ్ ఇట్ ఈస్ మీకు దీంట్లో కూడా లభిస్తాయి. మనకి సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ అనేది వేరియస్ ప్లేసెస్లో అనేది ఉంది. మనకి ఇండియాలో రకరకాల బ్రాంచెస్ అనేవి ఉన్నాయండి. మనకి చాలా రకాల బ్రాంచెస్లో మనకి వేరియస్ వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అనేది మెన్షన్ చేశారు. వేకెన్సీ డీటెయిల్స్ కనుక చెక్ చేసినట్లయితే ఫస్ట్ మీకు వేకెన్సీస్ అనేవి జోన్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. 5 జోన్స్లో వేకెన్సీస్ అనేవి మెన్షన్ చేశారు. ఏ జోన్లో మీకు ఏ స్టేట్ అనేది వస్తుందో కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. జోన్ 1లో వేకెన్సీస్ చెక్ చేసినట్లయితే ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ జార్ఖండ్ నుంచి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు జార్ఖండ్ జోన్ 1 వేకెన్సీస్ చెక్ చేసినట్లయితే మీకు లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. అలానే అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. అలానే కాలేజ్ లైబ్రరియన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఏజ్ లిమిట్ కనుక చెక్ చేసినట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు మినిమం 18 ఇయర్స్ అబవ్ ఉండాలి. మ్యాక్సిమం 32 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ వాళ్ళు, SC/ST వాళ్ళు అయితే 37, ఓబీసీ వాళ్ళు అయితే 35 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేయవచ్చు. మీరు PWBD క్యాండిడేట్స్ అయితే 42 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చండి. అసిస్టెంట్ జాబ్కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు 35 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. SC/ST వాళ్ళు అయితే 40 ఇయర్స్, ఓబీసీ వాళ్ళు అయితే 38 ఇయర్స్, PWBD వాళ్ళు అయితే 45 ఇయర్స్ వరకు కూడా ఈ అసిస్టెంట్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చండి. మనకి కాలేజ్ లైబ్రరీకి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటే వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ కూడా మ్యాక్సిమం 28 to 35 ఇయర్స్ వరకు ఉండే అవకాశం అయితే ఉంటుందండి. జాబ్కి సంబంధించినటువంటి శాలరీస్ చెక్ చేసినట్లయితే 7th పే కమిషన్ ప్రకారం మీకు శాలరీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. లోయర్ డివిజన్ క్లర్క్ కింద మీరు సెలెక్ట్ అయినట్లయితే 20,000 నుంచి 40 to 45,000 వరకు మీరు స్టార్టింగే శాలరీ అనేది గెయిన్ చేయవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి 40 to 45,000 వరకు మీరు ఈజీగా అలవెన్స్లతో కలుపుకొని లోయర్ డివిజన్ క్లర్క్లో శాలరీ అనేది గెయిన్ చేయవచ్చండి. అసిస్టెంట్ జాబ్కి సంబంధించి శాలరీ చెక్ చేసినట్లయితే స్టార్టింగే మీకు 35,500 నుంచి
దాదాపుగా 60,000 to 70,000 వరకు మీరు జాబ్ అలవెన్స్లతో కలుపుకుని అసిస్టెంట్ దాంట్లో శాలరీ అనేది గెయిన్ చేయవచ్చండి. కాలేజ్ లైబ్రరీయన్ శాలరీ అనేది చెక్ చేసినట్లయితే 57,700 నుంచి మీ శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. 57,700 నుంచి 1,00,000 to 1,20,000 వరకు మీకు అలవెన్స్లతో కలుపుకొని శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇవి అన్నీ కూడా జోన్ 1కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అండి. టోటల్గా చాలా వేకెన్సీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్లో అవైలబుల్గా ఉన్నాయండి. మనకి జోన్ 1లోనే ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ మరియు బీహార్ స్టేట్స్కి సంబంధించి 3 స్టేట్స్లో ఉన్న వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో చాలా రకాల వేకెన్సీస్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. అలానే జోన్ 2కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కనుక చెక్ చేసినట్లయితే హిమాచల్ ప్రదేశ్, హర్యానా మరియు ఉత్తరాఖండ్ స్టేట్స్ నుంచి సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ బ్రాంచెస్ యొక్క మనకి వేకెన్సీస్ అనేవి మెన్షన్ చేశారండి. జోన్ 2 వేకెన్సీస్ కూడా మనకి లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి అలానే అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సేమ్ ఏజ్ లిమిట్, సేమ్ శాలరీ అనేది లభిస్తుందండి. కాకపోతే వేకెన్సీస్ అనేవి మనకి నెంబర్లో అయితే డిక్రీజ్ అవుతున్నాయి. పక్కన చెక్ చేయవచ్చు వేకెన్సీస్ కౌంట్ కూడా. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో మీకు వీడియో ఎండింగ్లో బేసిక్ ప్రాసెస్ కూడా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గైస్, జోన్ 3కి సంబంధించి కూడా మనకి కాలేజ్ లైబ్రరీయన్, అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్ అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి వేకెన్సీస్ కూడా మనకి జోన్ 3లో అవైలబుల్గా ఉన్నాయి. జోన్ 3కి సంబంధించి ఏ స్టేట్స్ వస్తాయి అంటే కేరళ, కర్ణాటక, తెలంగాణ అండ్ తమిళనాడు. ఈ 4 స్టేట్స్లో మనకి జోన్ 3 వేకెన్సీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. జోన్ 4 వేకెన్సీస్ కనుక చెక్ చేసినట్లయితే రాజస్థాన్ మరియు మహారాష్ట్ర స్టేట్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని జోన్ 4లో మెన్షన్ చేశారు. సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ప్రొఫెషనల్ అసిస్టెంట్ అలానే లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించినటువంటి జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సెక్షన్ ఆఫీసర్కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు మినిమం 18 ఇయర్స్ అబవ్ ఉండాలి. మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ వాళ్ళు, అలానే 40 ఇయర్స్ వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళు, 38 ఇయర్స్ వరకు ఉన్న ఓబీసీ వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చండి. ప్రొఫెషనల్ అసిస్టెంట్కి సంబంధించిన ఏజ్ లిమిట్ కూడా ఈ విధంగానే ఉంది. సెక్షన్ ఆఫీసర్కి మీరు శాలరీ చెక్ చేసినట్లయితే మీకు స్టార్టింగే 45,000 నుంచి 1,00,000 to 1,10,000 వరకు మీరు అలవెన్స్లతో కలుపుకొని శాలరీ అనేది గెయిన్ చేయవచ్చు. చాలా మంచి శాలరీస్ అనే చెప్పుకోవచ్చు. మీకు ఈ ఇన్స్టిట్యూషన్లో లోయర్ డివిజన్ క్లర్క్ కింద జాబ్ వచ్చినా సరే చాలా మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇవి అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అండి. మనకి సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతిదీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబే. జాబ్స్కి అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే జోన్ 5 వేకెన్సీస్ కనుక చెక్ చేసినట్లయితే మణిపూర్ మరియు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని మెన్షన్ చేశారు. దీంట్లో కూడా మనకి అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, కాలేజ్ లైబ్రరీయన్ అలానే లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా మెన్షన్ చేశారండి. మనకి వివిధ రకాల జోన్లలో చాలా రకాల ఇన్స్టిట్యూషన్స్లో మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని మెన్షన్ చేశారు. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్కి అప్లై చేయడానికి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చెక్ చేసినట్లయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవడానికి January 28న ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి February 27th నైట్ 11:30 లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. February 27th అంటే ఇంకా 2 వీక్స్ మాత్రమే టైం ఉంది కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. February 27th లోపు మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. జాబ్కి సంబంధించినటువంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, జనరల్ రూల్స్, ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చండి. మీకు అప్లికేషన్ ఫీజు కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే పే చేసేయచ్చు. పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ అనేవి పెట్టుకోవచ్చండి. మీరు ఏ జోన్లో ఏ ఇన్స్టిట్యూషన్కి అప్లై చేయాలి అనుకుంటున్నారు, మీరు ప్రిఫరెన్స్ అనేది మీరు ఆన్లైన్ అప్లికేషన్లోనే సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. జోన్ 1కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారా, లేదా తమిళనాడు తెలంగాణ ఉన్న జోన్ ఏంటండి,
జోన్ 3 కదా, ఈ జోన్ 3కి అప్లై చేయాలి అనుకుంటున్నట్లయితే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీ యొక్క ప్రిఫర్డ్ జోన్ ఇమ్మని అడుగుతుంది. అక్కడ మీరు జోన్ 1 అయితే జోన్ 1, 2 అయితే 2, 3 అయితే 3, ఈ విధంగా 5 జోన్స్లో మీకు ప్రిఫర్డ్ జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు జాబ్ పోస్టింగ్ కూడా మీకు ఆ జోన్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, వేరే జోన్లో మీకు ప్రొవైడ్ అనేది చేయరు. మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. జాబ్ పోస్టింగ్ కూడా మనల్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతున్నారు కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవడానికి ట్రై చేయవద్దండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చెక్ చేసినట్లయితే జాబ్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్లో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు కదా, వీటికి సంబంధించి మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి చెక్ చేసినట్లయితే ఢిల్లీ, ముంబై, కోల్కతా మరియు చెన్నైలో ఎగ్జామినేషన్ అనేది అటెంప్ట్ చేయవచ్చండి. జాబ్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేది చెక్ చేసినట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, ప్రొఫెషనల్ అసిస్టెంట్కి సంబంధించి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుందండి అప్లికేషన్ చేసుకున్న తర్వాత. మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే కేవలం 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేసి ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చండి. అలానే మీరు కాలేజ్ లైబ్రరియన్ పోస్ట్కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు 3000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళు అయితే 1500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేసి కాలేజ్ లైబ్రరియన్ పోస్ట్కి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించినటువంటి సెలక్షన్ క్రైటీరియా, ఎగ్జామినేషన్ సిలబస్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మెన్షన్ చేశారు. అలానే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి మెన్షన్ చేశారు. జాబ్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా నోటిఫికేషన్లోనే పేజ్ నెంబర్ 9 నుంచి మెన్షన్ చేశారండి. మీరు కాలేజ్ లైబ్రరియన్ పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటే లైబ్రరీ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, మినిమం 55% మార్క్స్తో. ఈ విధంగా మీరు అప్లై చేస్తున్నట్లయితే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు చదువుకొని మీరు సాటిస్ఫై చేసినట్లయితే, మీరు ఎలిజిబుల్ అనుకున్నట్లయితే మీరు కాలేజ్ లైబ్రరియన్ పోస్ట్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. అలానే సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు ఏదైనా ఒక యూనివర్సిటీ లేదా కాలేజ్ నుంచి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. కాకపోతే మీరు డిగ్రీ కంప్లీట్ చేయడంతో పాటు ఏదైనా ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో అప్పర్ డివిజన్ క్లర్క్ కింద కానీ లేదా అసిస్టెంట్ కింద కానీ 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు కంపల్సరీగా. మీరు ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నట్లయితే సెక్షన్ ఆఫీసర్ రోల్కి అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే అసిస్టెంట్ జాబ్కి మీరు అప్లై చేయాలనుకుంటే దీనికి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. అప్పర్ డివిజన్ క్లర్క్ కింద మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ అసిస్టెంట్ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చండి. ప్రొఫెషనల్ అసిస్టెంట్ జాబ్కి మీరు అప్లై చేయాలి అనుకునే వాళ్ళు లైబ్రరీ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చండి. అప్పర్ డివిజన్ క్లర్క్కి మీరు అప్లై చేయాలనుకునే వాళ్ళు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. లోయర్ డివిజన్ క్లర్క్ కింద మీకు ఆల్రెడీ 2 years ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ అడుగుతున్నారు. అలానే ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ అనేది కూడా అడుగుతున్నారు. ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ కూడా మెన్షన్ చేశారు. లోయర్ డివిజన్ క్లర్క్ మీరు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అనేది 35 words per minute తో మీకు ఉన్నట్లయితే జాబ్కి ఫ్రెషర్గానే అప్లై చేసుకోవచ్చండి. ప్రతి జాబ్కి కూడా మనకి మినిమం ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. ప్రొఫెషనల్ అసిస్టెంట్ జాబ్కి మాత్రం మనం మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అలానే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి 3 years ఎక్స్పీరియన్స్. ప్రతి జాబ్కి కూడా మినిమం ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారండి. లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి 35 words per minute తో టైపింగ్ స్పీడ్ ఉన్న ఫ్రెషర్గానే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కంప్యూటర్ ఆపరేషన్స్ గురించి మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే సరిపోతుంది. లోయర్ డివిజన్ క్లర్క్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా జాబ్స్కి అప్లై అనేది చేసుకుంటారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు హయ్యర్ జాబ్స్కి అప్లై చేసుకుంటారు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు లోయర్ డివిజన్ క్లర్క్కి అప్లై చేసుకోగలరు. జాబ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.sanskrit.nic.in అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను.
వన్స్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే రిక్రూట్మెంట్ ట్యాబ్ అని ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిగార్డింగ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ నాన్ టీచింగ్ అండ్ అదర్ అకాడమిక్ పోస్ట్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కింద మీరు చెక్ చేసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఫర్ వేరియస్ నాన్ టీచింగ్ పోస్ట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చు. కాలేజ్ లైబ్రరీయన్ పోస్ట్కి అప్లై చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అంటే ఈ పీడిఎఫ్ అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ అవుతుందండి. మన ఛానల్లో వచ్చే ప్రతిదీ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు ప్రతి వీడియోని కూడా చెక్ చేయవచ్చు. డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్స్, నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రతిదీ కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో కూడా రాదు. ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలానే ఇంకా ఎవరైతే మీరు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్ వీడియో అనేది చెక్ చేయనట్లయితే తప్పకుండా ఈ వీడియోని కూడా చెక్ చేసి తప్పకుండా ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.